చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున న్యూమన్ షలోమ్. అందరికి షలోమ్. పరమ తండ్రిని స్తుతించుకుందాం. అందరం రెండు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పుకుందాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. చాలా సంతోషం. మరి యొక్క నెలారంభ దినము, నెల పొడుపు దినములకు మనం వచ్చిన్నాము, ప్రవేశించున్నాము. పరమ తండ్రి మనల్ని తన యొక్క రెక్కల నీడలో భద్రపరిచి క్షేమంనిచ్చి గత మాసమంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి ఈ విధంగా మరి యొక్క మాసంలోకి మనం ప్రవేశింపజేస్తూ వచ్చాడు. అటు పరమ తండ్రికి ఎంతో ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగం చదువుకొని ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న వాసుభావ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనము. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ ఎలోహిం. చాలా స్టార్. థ్యాంక్ యూ స్టార్. సమయంలో ప్రార్థనలో మనం ఏకీభవిస్తాం. మహా మహిమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనత వంచిన మా ఎలోహిం, కోట్లాది మంది దూతల చేత స్తుతించబడుతున్న మా యెహోవా మెస్సయ్య, మా రక్షక, మా విమోచక, మీ ఘనమైన పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమును బట్టి మీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. మీ ప్రేమను పొందుకొనడానికి, మీ మాట వినడానికి తండ్రి. అయా, వినిన మాటలను తండ్రి నాయన మా హృదయములో సరిచేసుకోవడానికి అయా మీరు ప్రత్యేకపరచుకున్న ఈ నెల ఆరంభ దినమైనటువంటి ఈ దినమును బట్టి మీ పరిశుద్ధాత్మ సన్నిధిలోనైనా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించి వారితో మాట్లాడి వారి స్థితిగతులను మీరు గుర్తెరిగి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించడానికి సమాజంగా మీరు మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మా స్తుతి హోమముల మీద మీరు దుర్గాన్ని ఏర్పరచుకొని మీ సన్నిధిలో మీ పోలికలో నిర్మించుకున్నటువంటి మమ్మలను మీ ఆత్మచేత నడిపించడానికి, మీ సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించి మీ పరిశుద్ధమైన నామమును మా నొస్ట మీద బాసికములుగా, మా చేతికి కంకణములుగా మీరు మాకు ధరింపచేసి అయా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయమున తండ్రి మీ దాసుడు, మీ ప్రియకుమారుడు దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని తన ముఖాంతములో నుంచి తండ్రి మీరు మాట్లాడే మాటలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రమునైనా మీ పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటున్నాము తండ్రి. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ మహిమ బిడ్డ మీద ఉంచండి తండ్రి. అయ్యా మీ సన్నిధిలో అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డలు, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు ప్రత్యేకంగా మీరు దర్శించి మీ మాటల మకరందాన్ని మేము ఆస్వాదించి మీ మాటలో జీవమున్నది తండ్రి. అటు జీవమును పొందుకొని అయ్యా మేము జీవించున్నట్లు మీ కృప తోడించి నడిపించుమని మరి ఒకసారి మీ దాసుని దయాకరణ మీ పరిశుద్ధాత్మ సన్నిధిలో మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సీయ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబా. చదువుకున్న వాక్య భాగము, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనములో పరమ తండ్రి తాను మాట్లాడుతూ వస్తుంటున్నాడు. మనం సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడట. కాబట్టి ఆయన మాటలో ఏదైనా ఒక ఉన్నతమైన అర్థం ఉంటుంది. అదేంటి, ఆయన మనకు తండ్రి కదా మనం అనుకుంటుంటాం, మనం పిల్లలము కదా. ఆయన యొక్క బంధుత్వము మనది ఏంటిది, తండ్రి కుమార కుమారత్వము అని మన బంధుత్వంలో మనం ఉన్నాం. కానీ అతి శ్రేష్టమైన, అతి ఉన్నతమైన ఆ భాగ్యము, ఆ బంధుత్వములోకి పరమ తండ్రి మనం నడిపించాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఆయన యొక్క ఆశ ఏంటంటే ఆయన పరమభర్తగా రాబోతున్నాడు, ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు, ఆయన మన కొరకు వరుడుగా రాబోతున్నాడు, ఆయన వధువుగా మనం సిద్ధపడాలని, ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలని. కాబట్టి ఇప్పుడు రాబోయే బంధుత్వం ఏంటి అంటే తండ్రి కుమార బంధుత్వం కాదు,
వరుడు వధువు, భర్త భార్య, ఆయన కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడి ఆయన ఎదుర్కోవాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. కాబట్టి పరమతండ్రి యొక్క కృపచేత మనల్ని ఆ యొక్క బంధుత్వంలోకి, అనగా శ్రేష్టమైన పేరు ఆయన తెలియజేస్తూ వస్తుంటున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో 56 యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనంలో, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకుళ్ళు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే. కాబట్టి పరమతండ్రి మనల్ని కూతురులుగా కుమారులుగా అంగీకరించింది ఈ యొక్క భూమి మీద మనం బ్రతికినంత కాలము, ఈ భూమి మీద ఉన్నంత కాలం. కానీ యుగయుగాలు ఆయనతో కలిసి జీవించే ఆ భాగ్యము, ఆ ధన్యత, ఏ విధమైన బంధుత్వము అంటే, ఏ విధమైన ఆ యొక్క భాగ్యము అంటే, ఆయన మనల్ని తన యొక్క శ్రేష్టమైన పేరుతో, అనగా వధువుగా పిలువబోతున్నాడు. సుమా, నా ప్రియురాలా అని పరమతండ్రి పిలువబోతున్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, ప్రియుడా రమ్ము అని వధువు సంఘముగా సిద్ధపడుతున్న ఈ సంఘము ఆయన ఎదుర్కోవడానికి ఆ విధంగా అట్టి పిలుపుతో పిలుస్తూ వస్తుంటుంది. కాబట్టి అట్టి పిలుపుతో పిలుస్తున్న సంఘమును గురించి ఆయన ఏమంటూ వస్తుంటాడంటే, ఆ పరమతండ్రి ఈ లోకములో ఒక మాట మనం చూసుకుందాం. పరమతండ్రి ఆయన సన్నిధానములో ఆయన సెలవిస్తుంటున్నాం. కొన్ని మాటలు మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో కూడా ఒక మాట రాసి వస్తుంటున్నాడు. 10వ అధ్యాయము 25వ వచనములో, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనములో, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, నా ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుచున్నాను. ఒకటి ఆ పరమతండ్రి ఏమని పేరు పెడుతున్నాడు మనల్ని? ప్రియురాలు అని అయినా పేరు పెట్టి పిలవబోతున్నాడు సుమా. కాబట్టి ఆ యొక్క భాగ్యము మనకి ఇవ్వబోతున్నాడు తండ్రి. దాన్ని మనం ఏ విధంగా పొందుకోవాలి, ఏ విధంగా చేస్తే మనం పొందుకుంటాం? కొడుకులు కూతులు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన ఆ పేరు ప్రియురాలు అని, వధువు అని ఆయన ఎప్పుడు పిలవబోతున్నాడు? ఏ స్థితిలో ఉంటే మనం పిలవబోతున్నాడు? ఏ స్థితిలో ఉంటే ఆయన మనల్ని ఎదుర్కోబోతున్నాడు? ఎందుకంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు సమయం వచ్చి ఉన్నది. కాబట్టి పరమతండ్రి యొక్క వివాహ సమయము దగ్గర పడుతుంది. కాబట్టి అందుకే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వారు ఏం చేయాలి? బుద్ధిగల కన్యకలు దివిటీలలో నూనెను సిద్ధపడి ఉన్నారు. ఆ యొక్క వరుని యొక్క రాకడ కొరకు, పెళ్లి కుమారుని యొక్క రాకడ కొరకు వారు సిద్ధపడి వారి దివిటీలలో నూనెను సిద్ధపరచుకొని వారు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి మనము కూడా మన దివిటీలలో నూనెను సిద్ధపరచుకొని, మన ఆత్మని దివిటీలో, ఈ హృదయం అనే దివిటీలో పరిశుద్ధాత్మనే ఆ యొక్క నూనెని పోస్తూ మనం ఏం చేయాలంటే సిద్ధపడుతూ ఉండాలి సుమా. కాబట్టి ఎప్పుడు పరమతండ్రి మనల్ని తన యొక్క వధువుగా పిలవబోతున్నాడంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో ఒక మాట ఆయన అంటూ వస్తుంటున్నాడు. యెషయా 56వ అధ్యాయంలోనే 4వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికిచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. నా నిబంధన ఆధారం చేసుకొనుచు, నేను నియమించిన విశ్రాంతిని ఆచరించుచు,
ఆయన కొన్ని విశ్రాంతి దినములను ఆయన మన కొరకు నియమించాడు. వాటిని అపాయింటెడ్ టైమ్స్, వాటిని పండుగలు అంటారు. వాటిని పరమతండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఆయన నియామక కాలములు అని తెలియజేసి వస్తుంటున్నాడు. అట్టి నియామక కాలములను ఎవరైతే ఆచరిస్తున్నారో, ఆయన నిబంధన ఎవరైతే గైకుంటున్నారో, నిబంధన అనుసరించి నడుచుకుంటున్నారో వారిని ఆయన తన ఇంటను తన ప్రాకారములను ఒక భాగమును వారికి ఇవ్వబోతున్నాడు సుమా. కాబట్టి ఆయన పండుగలు పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చితార్థనము ఇవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో పరమతని మన కొరకు ఇందులో నియమించి ఇచ్చిపెట్టాడు సుమా. కాబట్టి అందుకే యోబుకారుడు ఆయన ఏమంటాడంటే 24వ అధ్యాయము మొదటి వచనంలో యోబు గ్రంథకర్త ఒక మాట అంటుంటాడు. యోబు గ్రంథకర్త ఒక మాట అంటాడు 24వ అధ్యాయంలో, సర్వశక్తుడగు వాడు నియామక కాలంలో ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడుకొని ఉన్నారు? సర్వశక్తుడగు వాడు నియామక కాలంలో ఎందుకు ఏర్పాటు చేయకున్నాడు? కాబట్టి నియామక కాలంలో ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడుకొని ఉన్నారు? కాబట్టి పరమతండ్రి యొక్క వధువుగా సిద్ధపడడానికి కొరకు అపవాదికి ఇష్టం లేదు సుమా. ఆయన నియమించిన నియామకాలను మనం గుర్తెరగకుండా మన మనోనేత్రము మూసివేసింది. కానీ పరమతండ్రి కృపచేత మన మనోనేత్రము తెరిచాడు పరమతండ్రి. మనకున్న ఆత్మీయమైన గుడ్డితనం తీసివేశాడు. ఆయన నియమించిన నియామకాలను చూసే ధన్యతనిచ్చాడు. కాబట్టి ఆయన పస్కా పండుగ మన కొరకు మరణించి పస్కా గొర్రెపిల్లగా వధింపబడిన ఆ పండుగ, దాన్ని ఆచరించడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం సుమా. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, నేను నియమించిన విశ్రాంతి దినములను, నేను నియమించిన మహావిశ్రాంతి దినములను మీరు ఆచరించడం వలన మీరు పరిశుద్ధపరచబడతారు. కాబట్టి పరమతను నియమించిన మహావిశ్రాంతి దినములు, ఈ నియమకాలములైన ఈ పండుగలు, ఈ నెలపడుపు, ఈ సబ్బాతు మనం ఆచరించడం ద్వారా మనం ఏం చేయబడుతుంటామంటే మనం పరిశుద్ధపరచబడి ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపతలోనికి, ఆయన యొక్క వధువుగా మనం సిద్ధపడుతుంటాం సుమా. కాబట్టి ఏ ముడత డావు కలంకం లేని పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలి అంటే పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగలు, ఆ బూరల పండుగ, ప్రాయశ్చిత్తం, యెహోవా నియమించిన నియామక కాలములు మనం ఆచరించాలి. సర్వశక్తులకు నియామకాలములు ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన కంపల్సరీ ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే వారి మధ్యలోకి ఆయన దిగి రావడానికి, వారి మధ్యలో ఆయన సంచరించడానికి, ఆయన తన వధువుగా వారిని సిద్ధపరచుకోవడానికి, తన రాకడ కొరకు వారిని ఆయత్తపరచడానికి పరమతండ్రి నియామక కాలంలో అపాయింటెడ్ టైమ్స్ను, ఆ పండుగలను పరమతండ్రి మనకు నియమించాడు సుమా. వాటిని మనం ఆచరించడం ద్వారా, ఎందుకంటే ఆ పండుగలను పరమతండ్రి ఏమన్నాడంటే అవి నిత్య నిబంధన, ఎటర్నల్ కావెనెంట్. అది ఎన్నడూ కొట్టివేయబడని నిబంధన, అది ఎన్నడూ కొట్టివేయబడదు సుమా. కాబట్టి పర్ణశాల పండుగ అది మనకు ఒక నిత్య నిబంధన, పస్కా పండుగ ఒక నిత్య నిబంధన, ప్రాయశ్చిత్తార్థం ఒక నిత్య నిబంధన, అటు బూరల పండుగ ఒక నిత్య నిబంధన, మహావిశ్రాంతి దినములన్నీ కూడా ఒక ఎటర్నల్ కావెనెంట్. మహావిశ్రాంతి దినములన్నీ కూడా అవి నిత్య నిబంధనగా ఇవ్వబడిన దినములు సుమా. వాటిని గురించి పరమతండ్రి అంటున్నాడు, నా నిబంధన గైకొనుచున్న వారిని నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. కాబట్టి ఆయన ఇంట ఆ పరలోకంలో ఒక భాగము. కాబట్టి పరమతండ్రి తన వధువుగా సిద్ధపడుతున్న ఆ సమాజములకు, తన బిడ్డలకు ఆయన ఏం చేయబోతున్నాడు? ఒక భాగముని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దాని గురించి ఆయన ఏమంటున్నాడంటే మిమ్మల్ని ప్రదానం చేసుకుంటున్నాను. హోషేయ గ్రంథంలో ఒక మాట అంటుంటాడు పరమతండ్రి. హోషేయ గ్రంథంలో ఆ పరమతండ్రి యొక్క సర్వీస్ ఇచ్చిన మాట 2వ అధ్యాయము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. హోషేయ గ్రంథము 2వ అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు నన్ను బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. 20వ వచనం కూడా చదవండి. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. ఆ దినమున చాలు స్టార్. కాబట్టి పరమతండ్రి ఏమంటున్నాడంటే నేను నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు నన్ను బయలు అని పిలవక, బయలు అనగా యజమానుడు అని పిలవక ఏమని పిలుస్తావు? నువ్వు నా పురుషుడవు, నువ్వు నా భర్తవు అని నువ్వు పిలుతువు. ఎప్పుడు?
ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నప్పుడు. నువ్వు ప్రదానం చేయబడిన దానవా ఆయన కొరకు? ఆయన కొరకు నువ్వు ప్రదానం చేయబడిన దానవా? ఎందుకంటే ఎప్పుడు ప్రదానం చేసుకుంటాడు? నమ్మకమును బట్టి ఆయన నియమించిన నియమకాలములు నమ్మకముగా ఎవరైతే ఆచరిస్తుంటారో, ఆయన ఆజ్ఞలు కట్టలు ఎవరైతే నమ్మకంగా గైకొట్టుంటారో, ఎవరైతే ఆయన మాటకు విధేయులవుతూ ఎవరైతే నమ్మకంగా ఆయన సన్నిధిలో కనబడుతుంటారో వారిని పరమ తండ్రి ప్రదానం చేసుకుంటున్నాడట. ఇంకొక మాట పై వచనంలో అంటాడు, 19వ వచనంలో అంటాడు, హోషేయ 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. పరమ తండ్రి నీకు స్తోత్ర. నీతిని బట్టి దయాదాక్షిణ్యములు ఆయన చూపుటను బట్టి, కాబట్టి ఆయన దయాదాక్షిణ్యమే ఈ దినను మనము రక్షింపడానికి కారణమవుతూ వచ్చింది సుమా. ఆయన దయా, ఆయన కనికరము, ఆయన కృపను బట్టియే ఈ దినను మనం ఈ విధంగా సన్నిధిలో కూడుకుంటున్నాం. ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన బిడ్డలముగా ఆయన దయా దాక్షిణ్యమును బట్టి, ఆయన నీతిని బట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడట? ప్రదానం చేసుకుంటున్నాడు. నీవు నిత్యము నాకుండునట్లుగా, నిత్యము ఎటర్నల్ కాన్ఫిడెంట్గా యుగ యుగాలు ఆయనతో కలిసి ఉండునట్లుగా పరమతను ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రదానము చేసుకుంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు. 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా శక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా మెస్సీయకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. కానీ చాలండి, పెళ్లికి ముందు ప్రదానం ఉంటుందా? ఉండదా? పెళ్లికి ముందు ప్రదానము చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబడ్డాము? ప్రదానం చేయబడ్డాము. అపోస్తలుడైన పౌలు అదే మాట అంటున్నాడు, మీరు మెస్సీయకు సమర్పింపబడాలని నేను మిమ్మల్ని ప్రదానము చేసి తిని. అదే యెహోవా కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రదానము చేసుకుందను. ఇప్పుడు మనం ఎవరము? ప్రదానం చేయబడిన వారము. ఆ వరుని కొరకు సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తెగా ప్రదానము చేయబడిన ఆయన యొక్క కన్యకగా సిద్ధపడుతున్న వారం మనము. ప్రదానం చేయబడిన మనము ఇక ఏ విధంగా సిద్ధపడాలంటే, ఏ ముడత డాగు కలంకలేని పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడుతూ రావాలి సుమా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఈ 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటూ వస్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి మెస్సీయ ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమోమని భయపడుచున్నాను. యాషువ మెస్సీయ యొక్క పవిత్రతలో నుంచి, ఆయన యొక్క సరళతలో నుంచి మీరు తొలగిపోతారేమో అని. అయ్యో, ఈ లోకములో అపవాది ఎవరి మింగుతున్నా అని తిరుగుతుంది. అపవాది తన కొరకు నింపబడిన స్థలము అగ్నిగుండము, తనకు నింపబడిన స్థలము ఆ యొక్క నిత్య నరకాగ్ని. తనకున్న స్థలములో, తన కొరకు నింపబడిన స్థలములో తనతో పాటు అనేకులు తీసుకెళ్ళడానికి అపవాది ఏం చేస్తుందంటే, మనల్ని కూడా తన యొక్క కుయుక్తి చేత మనల్ని ఈడ్చుకొని పోతుంది. అపవాది ఎవరి మింగుతున్నా అని గజ్జె సింహం వలె తిరుగుతుంది సుమా. మనము పవిత్రతలో నుంచి బయటకు రావాలని, ఆయన సరళతలో నుంచి, ఆయన విశ్వాసంలో నుంచి మనం బయటకు వచ్చి, అవును, ఆయన యొక్క వధువుగా సిద్ధపడకూడదని అపవాది కుయుక్తితో పనిచేస్తుంది. అపవాది యొక్క కుయుక్తుల చేత ఈ లోకంలో అనేక మంది కూడా ఆయన మార్గం నుంచి తొలగిపోయి, ఈ లోకంలో విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టులుగా ఉంటూ వస్తుంటున్నారు. కాబట్టి పరమ తండ్రి మనల్ని అయితే ప్రేమించాడు, మనకైతే తన కృప చూపించాడు. అవును, పరమ తండ్రి ఆయన యొక్క ప్రేమను మన ఎడల కనపరిచాడు. ఆయనలో నిలిచిండే ధన్యతను, ఆయనను సేవించే ధన్యతను, యాషువ మెస్సీయను ఆరాధించే ధన్యతను ఆ పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క కృపలో మనల్ని దాచిస్తున్నాడు సుమా. శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో, ఎందుకంటే నిత్యమైన కృప ఆ పరమ తండ్రి. ఎందుకంటే నిత్యము తనతో కలిసి ఉండునట్లుగా ఆయన నిన్ను ప్రదానం చేసుకుంటున్నాడు. ప్రదానం చేయబడిన వారం మనము. ఎవరు మనము? ప్రదానం చేయబడిన వారం. కాబట్టి ప్రదానం చేయబడిన ఈ యొక్క పెళ్లి కుమార్తె, ఈ వధువు ఏ విధంగా సిద్ధపడాలంటే, చూడండి, పరమ తండ్రి యొక్క సన్నిధానంలో ప్రకటన గ్రంథంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు. ప్రకటన గ్రంథము అపోస్తలుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు. 22వ అధ్యాయము
22వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆ రమ్ము అని చెప్పుచున్నాడు. వినువాడును రమ్ము అని రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వాణ్ణి రానిమ్ము ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పవలెను. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తన ఆత్మతో నింపుతూ మనల్ని ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క సరళతలోనికి, ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని నడిపిస్తూ పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తూ వస్తుంటున్నాడు. పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తూ ఆయన ఏమంటున్నాడంటే ఆయన యొక్క సన్నిధానంలో పెళ్లి కుమార్తెయు రమ్ము. ఎందుకంటే ఈ పెళ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపడుతూ వస్తుంటుంది? 21వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన వధువు కొరకు తన భర్త కొరకు అలంకరింపబడిన ఆ పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న ఎలోహిం యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. మరి నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్న ఆ సంఘమును, ఆ సమాజమును అపోస్తలుడైన యోహాను గారు పద్మాసు దీపములో పరవశుడై చూస్తూ వస్తుంటున్నాడు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె ఏ విధంగా ఉంటూ వస్తుంటుందంటే తన యొక్క వస్త్రాలను ఆయన రక్తంలో ఉదుక్కుంటూ ఆ వస్త్రాలను పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ పెళ్లి కుమార్తె వస్త్రముతో ఆ పెళ్లి కుమార్తెను ఎదుర్కోవడానికి కొరకు సిద్ధపడుతున్న నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ వస్తుంటుంది సుమా. కాబట్టి ఆ పెళ్లి కుమార్తె వస్త్రమును నువ్వు ధరించుకొని ఉన్నావా? ఎందుకంటే పరమతండ్రి యొక్క వస్త్రము, పెళ్లి కుమార్తె వస్త్రము లేకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన సన్నిధికి రానివ్వడు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము రాజు కూర్చున్న వారిని చూచి లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపుయు పళ్ళు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. పెళ్లి వస్త్రము లేకుండా. కాబట్టి పెళ్లి కుమార్తె పెళ్లి వస్త్రము లేకుండా పెళ్లికి సిద్ధపడుతుందా? పెళ్లి చేసుకోవడానికి ఆ యొక్క పెళ్లి యొక్క స్థితికి ఆమె వస్తుందా? కాబట్టి ఈ దినమున పరమతని నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. పెళ్లి కుమార్తె వస్త్రము నువ్వు ధరించుకుని ఉన్నావా? పెళ్లి వస్త్రము లేక ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? కాబట్టి పరమతండ్రి పెళ్లి వస్త్రము ధరించుకోమని ఆయన సెలవిస్తుంటున్నాడు సుమా. పెళ్లి వస్త్రం ఎప్పుడు ధరించుకుంటావు? ఆయన నిబంధనలు నువ్వు గైకుంటే, ఆయన నియమించిన నియమకాలంలో నువ్వు గైకొని అనుసరిస్తూ నడుచుకుంటుంటే ఆ పరమతండ్రి తన పెళ్లి వస్త్రముతో, నీతి వస్త్రముతో, ఆయన రక్షణ వస్త్రములతో నేను అలంకరింపబడిన ఆ యొక్క పెళ్లి కుమార్తె కీర్తన 45వ అధ్యాయంలో పాట పాడుతూ వస్తుంటుంది. ఒక ఉన్నతమైన మాట పలుకుతూ వస్తుంటుంది. అయ్యా ఒక మాట చూసుకుందాం. 45వ కీర్తన 2వ వచనములో నరుల కంటే అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడినది. కావున ఎలోహిం నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. ఏంటంటే పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే తన యొక్క వరుణ్ణి, తన కొరకు రాబోతున్న వరుణ్ణి, అయ్యా నువ్వు అతి సుందరుడవైనావు, నరుల కంటే అతి సుందరుడవైనావు, నీ యొక్క సౌందర్యములోనికి నేను కూడా మార్చబడాలి అని అనుకుంటున్న ఆ యొక్క పెళ్లి కుమార్తె ఏమంటూ వస్తుంటుందంటే, అయ్యా నీ సింహాసనం నిరంతరము నిలుచును. 6వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటుంది.
ఎలోహీం ఎలోహీం నీ సింహాసనము నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఆయన ఏ విధంగా రాబోతున్నాడు? దండముతో రాబోతున్నాడు. ఇప్పుడు అయ్యా నన్ను క్షమించు అంటే క్షమించడానికి రాబోతలేడు సుమా. ఇక క్షమించే తత్వం ఉండదు ఆయనలో. ఆయన ఏ విధంగా రాబోతున్నాడు? దండముతో, న్యాయార్థమైన దండముతో రాబోతున్నాడు. నీతిని ఎవరైతే వస్త్రముగా ధరించుకుంటారో, న్యాయమును ఎవరైతే వస్త్రముగా కప్పుకుంటారో, పెళ్లి వస్త్రం ఎవరైతే కప్పుకుంటారో వారిని చేర్చుకోవడానికి, వారిని ఆయన వధువుగా సిద్ధపరచుకొని వారితో వివాహం చేసుకోవడానికి పరమతండ్రి భూమి మీదకి రాబోతున్నాడు సుమా. ఇంకా అప్పుడు ఆయన వస్తున్న సమయంలో అయ్యా నేను సిద్ధపడలేదు, నన్ను క్షమించు అయ్యా తండ్రి అని పిలిస్తే తండ్రి కుమారు బంధుత్వం కాదు. అప్పుడు ప్రియుడా అని ఆ యొక్క బంధుత్వంలోకి, ఆ స్థితిలోనికి, ఆ యొక్క పోలికలోనికి మనం మార్చబడాలని పరమతండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు సుమా. అందుకొరకు పరమతండ్రి ఏమంటున్నాడంటే 10వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు. కీర్తన 45వ అధ్యాయం 10వ వచనంలో, కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ఎలోహిం అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ రాజు యాషువా అనే రాజు, యాషువా మెస్సయ్య అనే ఆ వరుడు నీ సౌందర్యమును కోరి రాబోతున్నాడు. ఇక నిన్ను క్షమించడానికి కాదు సుమా, నీతో వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు. అందుకే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. యుగయుగాలు యుగయుగాలు ఆయనతో కలిసి ఉండడానికి కొరకు ఆయన నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఆ ప్రదానం చేసుకున్న ఆయన ఏమంటున్నాడంటే నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము, నీ సౌందర్యమును నేను కోరుతున్నాను. ఏ సౌందర్యమును? ఉదయకాల సమయంలో మన వాక్యంలో చూసుకున్నాం. అక్షయము అనే అలంకారం అనే సౌందర్యము. ఏక సౌందర్యము. ఏ సౌందర్యమును పరమతను ఇష్టపడుతున్నాడు? సాత్వికము, మృదుత్వము, అదే మాదిరిగా లోబడేతత్వము. ఈ గుణాలు అనే అక్షయ అలంకారాలతో ఎవరైతే సిద్ధపడుతుంటారో ఓన్లీ స్త్రీలకే కాదు పురుషులకు కూడా. కాబట్టి ఆయన వధువుగా సిద్ధపడుతున్న సంగమునకు, ఆ సంగమునకు శిరస్సు ఆయన, సంగమునకు శిరస్సు పురుషుడు ఆయన. ఆయన కొరకు సిద్ధపడుతున్న సంగమును గురించి ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే నీ ఎలోహిం నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. అక్షయమైన అలంకరమని సౌందర్యాన్ని ఇష్టపడుతున్నాడు ఆయన. అట్టి సౌందర్యం కొరకు నువ్వు సిద్ధపడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధానములో నీవు ఆ విధంగా సిద్ధపడుతున్నావా? నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువము. ఈ కీర్తన ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడుతూ, తన వరుని కొరకు సిద్ధపడుతూ ఆయన రాసిన మాటలు ఈ కీర్తన 45వ అధ్యాయం. కాబట్టి ఆ పరమ తండ్రి దాని గురించి ఆయన శ్రేష్టమైన మాటలు రాయించి పెడుతూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే బుద్ధిగల కన్యకల వలె తమ దివిటీలలో నూనె సిద్ధపరచుకొని పెళ్లి కుమార్తె వస్త్రం ధరించుకొని ఆయన ఆ కోరుకున్న అలంకరణ ధరించుకొని ఎవరైతే పెళ్లి కుమార్తెకు సిద్ధపడతారో, కాబట్టి తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడతారో వారిని పరమ తండ్రి తన వధువుగా చేర్చుకోవడానికి, వారిని తన పెళ్లిలో చేర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడానికి భూమి మీదకి రాబోతున్నాడు సుమా. ఆయన భర్తగా ఉండబోతున్నాడు. ఆయన తండ్రిగా ఉండబోడు సుమా. ఆయన రాజ్యములో తండ్రి కుమార బంధుత్వం కాదని ఈ దినం పరమ తండ్రితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన వధువుగా సిద్ధపడాలని. కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను నీ సన్నిధిలో ఏ విధంగా ఉన్నాను 2 నిమిషాలు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆ పరమ తండ్రి మనకి ఇచ్చిన సెలవిచ్చిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటూ నీ వధువుగా నేను సిద్ధపడడానికి కొరకు అయ్యా నీవిచ్చిన పెళ్లి వస్త్రమును, నీతి వస్త్రమును నేను ధరించుకున్నాను. 2 మాటలు మన హృదయంలో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మన హృదయాలలో ఫలించలాగున ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఆయన వధువుగా సిద్ధపడదాం. ఆయన వధువుగా పరమ తండ్రి మనకిచ్చిన ఇటు ధన్యతను బట్టి, అవును పరమ తండ్రి సన్నిధానములో ఆయన జీవం కలిగిన మాటల చేత మనం దర్శింపబడుతున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో కొన్ని నిమిషాలు ఆయనను ఆరాధన చేస్తూ అయ్యా నువ్వు నా కొరకు పరమ భర్తగా రాబోతున్నావు, నేను నీ ప్రియురాలుగా సిద్ధపడాలని నువ్వు కోరుకుంటూ వస్తుంటున్నావు. అయ్యా నీ ప్రియురాలుగా నేను సిద్ధపడి ప్రియుడా రమ్ము అని నేను ఎదుర్కొనేందుకు సహాయం చేయము తండ్రి. నీలో నేను నిత్యం ఉండునట్లుగా నువ్వు నన్ను ప్రదానం చేసుకుంటున్నావు. పరమ తండ్రి మనకిస్తున్న మాటలు మన హృదయంలో ధ్యానిస్తూ
ఆయన సహాయాన్ని కోరుకుందాం. అయ్యా నీ వరుడుగా, అయ్యా మీరు వరుడుగా రాబోతున్నారు, నీ వధువుగా నేను సిద్ధపడాని కొరకు నన్ను సిద్ధపరచుము తండ్రి. ఆ పరమ తండ్రి ఎవరైతే ఇటు తీర్మానం చేసుకుంటున్నారో ఆయన వధువుగా సిద్ధపడాని కొరకు, ఆయన పెళ్లి కుమార్తెగా సిద్ధపడాని కొరకు, ఆయన కోరుకున్న అలంకరణ, ఆయన కోరుకున్న సౌందర్యము, ఆయన ఆశపడుతున్న ఆ యొక్క పెళ్లి వస్త్రమును ధరించుకుని ఎవరైతే సిద్ధపడుతున్నారో బుద్ధిగల కన్యకల వలె వారిని చేర్చుకోవడానికి పరమతండ్రి, వారి ప్రార్థన ఆలకించడానికి, వారిని పరమతండ్రి నిత్యం ఆయనతో కలిసి ఉండినట్లుగా చేర్చుకోవడానికి రాబోతున్నాడు. కాబట్టి ఇటు విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఆయన సన్నిధిలో నీ యొక్క హృదయంలో వస్తున్న 2 మాటలు ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో తీర్మానం చేసుకో. ఈ సమయము ఇదే అనుకూల సమయం. ఈ సమయము పోతే మళ్ళా సమయం మనకు దొరకదో. ఈ లోకంలో ఎక్కడ క్షేమం లేదు. పరమతండ్రి సన్నిధి దాటి వెళితే వాటి పరమతండ్రి సన్నిధానంలో అయ్యా నీ రాకడ కొరకు నేను సిద్ధపడతానయ్యా, నీ రాకడ ఎప్పుడో తెలియదయ్యా, నువ్వు రాబోతున్నావు, వరుడుగా రాబోతున్నావు, ప్రియుడుగా రాబోతున్నావు, పెళ్లి కుమారుడుగా రాబోతున్నావు, నీ పెళ్లి కుమార్తెగా నేను సిద్ధపడతాను, నీలో నేను నిలిచి ఉన్నట్లుగా, నిత్యము నేను నీతో కూడా ఉన్నట్లుగా అయ్యా నేను సిద్ధపడతాను అని ఆయన సన్నిధానంలో నిత్య నిబంధన ఇచ్చిన నియామక కాలములను ఆచరిస్తానయ్యా. కొడుకులు కూతులు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు నాకు పెట్టబోతున్నావు తండ్రి. ఆ పేరుతో నన్ను పిలవబోతున్నావయ్యా, ప్రియురాలా అని పిలవబోతున్నావు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు నేను పేరు పెట్టుచున్నానని సెలవిచ్చిన నీ మాట అయ్యా నన్ను నీ ప్రియురాలుగా సిద్ధపరుస్తున్నావు తండ్రి అని